ఈ కాలంలో ఈ జనరేషన్ లో స్నేహం అనేది చాలా గొప్పది అయిపోతుంది. ఈ స్నేహానికి మళ్ళీ కొత్త కొత్త పేర్లు కూడా, స్నేహితుడు అనే పదానికి మళ్ళీ కొత్త కొత్త పేర్లు కూడా. బెస్టీ, బెస్ట్ ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, ఫ్రెండ్ బెస్టీ, ఇలా ఎన్నెన్నో పేర్లు ఈ స్నేహం అనే దానికి ఉన్నాయి. అదే స్నేహాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నెన్నో గొడవలు, ఎన్నెన్నో నిందలు, ఎన్నెన్నో కోట్లాటలు. అసలు నిజమైన స్నేహం అంటే ఏమిటి, అసలు స్నేహం ఎలాంటి వారితో చేయాలి అనేది ఈ జనరేషన్లో అస్సలు ఎవ్వరికి కూడా ఆలోచన అనేది లేదు. చిన్నప్పుడేమో ఒక ఫ్రెండ్, మళ్ళీ స్కూల్ జాయిన్ అయినాక ఒక ఫ్రెండ్, నర్సరీ టు ఫస్ట్ క్లాస్ ఒక ఫ్రెండ్, చిన్నప్పుడు ఒక ఫ్రెండ్, నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ దాకా ఒక ఫ్రెండ్, మళ్ళీ ఫస్ట్ క్లాస్ నుంచి 5th దాకా ఒక ఫ్రెండ్, 5th to 6th దాకా ఒక ఫ్రెండ్, 6th నుంచి 10th దాకా మళ్ళీ ఒకడు. ఇక కొందరేమో చదువుతారు, ఇంకొందరేమో డ్రాప్ అవుట్ అవుతారు. ఆ తరువాత ఒక ఫ్రెండ్, మళ్ళీ ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలకి ఇంకో ఫ్రెండ్, ఇలా స్నేహితులు అనేవారు 2 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరంకి ఒకసారో మారుతూ ఉన్నారు. ఈ కాలంలో ఈ జనరేషన్ ఇలా ఉంది. ఈ కాలంలో ఈ జనరేషన్ లో ఇలా జరుగుతుంది. అసలు ఈ రోజుల్లో మంచి లక్షణాలు ఉండి మంచిగా చదువుతూ 24 hours తన గోల్స్ కోసం, డ్రీమ్స్ కోసం కష్టపడుతున్న, తన లక్ష్యం కోసం వాడి గురించి వీడు ఓవర్ యాక్టింగ్, వీడు చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు, వీడికి బిల్డప్ ఎక్కువ, షో ఎక్కువ, ఇలా అనుకుంటూ ఉంటారు. వాడితో అస్సలు మాట్లాడకూడదు అని ఇలా అనుకుంటూ ఉంటారు. అదే చదవకుండా, మంచి చెడు అనేది ఏమీ లేకుండా, గోల్స్ అనేవి ఏమీ లేకుండా, లక్ష్యాలు అనేవి ఏమీ లేకుండా, అసలు కలలే ఏమీ లేకుండా, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఏమీ లేకుండా ఉన్నవాడితో స్నేహం చేయడానికి మాత్రం ఎగబడుతున్నారు. అంటే పని పాట లేనోడితో, ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఏమీ లేనోడితో ఫ్రెండ్షిప్ చేయడానికేమో ఎగబడుతూ ఉంటారు. ఇలాంటి స్నేహం అనేది ఉంది ఈ కాలంలో. మిత్రమా, ఇలాంటి స్నేహం నువ్వు చచ్చినా సరే చేయకు మిత్రమా. ఇలాంటి స్నేహం అనేది నువ్వు చచ్చినా కూడా చేయకు. ఒకప్పుడు ఇలా అనుకునేవారు, మంచివాడితో స్నేహం చేద్దాం, మన జీవితం కూడా బాగుంటుంది, వాడు మంచోడైతే మన జీవితం కూడా బాగుంటుంది, మన జీవితం కూడా మారుతుంది కదా అని. కానీ ఈ జనరేషన్ ఎలా ఉంది, ఈ జనరేషన్ లో ఎలా ఉన్నారు అని అంటే టైం పాస్ చేసే స్నేహితుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. టైం పాస్ చేస్తే బాగుంటుంది, టైం పాస్ చేసే స్నేహితుడు దొరికితే బాగుంటాడు అని టైం పాస్ చేసే స్నేహితుడి కోసం ఎదురు చూపులు చూస్తూ తన కోసం వెతుకుతూ ఉంటారు. టైం పాస్ చేసే స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు అని టైం పాస్ చేయడం కోసం ఎదురు చూపులు చూస్తూ ఉంటారు. అరే అసలు టైం పాసే అవ్వడం లేదు. FBలో, ఫేస్బుక్లో వాడికి రిక్వెస్ట్ పెడదాం, ఇన్స్టాగ్రామ్లో వీడికి రిక్వెస్ట్ పెడదాం, వాట్సాప్లో తనకి మెసేజ్ చేద్దాం, అప్పుడు అందరూ మనకి ఫ్రెండ్స్ అయిపోతారు, నేను ఇక ఎంజాయ్ చేయొచ్చు, టైం పాస్ చేయొచ్చు, లైఫ్ని మొత్తం ఎంజాయ్ చేయొచ్చు అన్న ఆలోచనలోనే ఈ జనరేషన్ అనేది ఉంది. కానీ ఇదే తప్పు మిత్రమా. కానీ ఇలాంటి ఆలోచనలతోనే ఎవరైనా టైం పాస్ చేయడానికి బాగుంటుంది, వాడితో ఎంజాయ్ చేద్దాం, లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అని ఇలానే అనుకుంటూ ఉంటే ఏమవుతుందో తెలుసా? మీరు ఎలాంటి స్నేహాన్ని వెతుకుతున్నారో తెలుసా? మొత్తానికి అసలు ఆ స్నేహం అలాంటి స్నేహం వెనుకున్నది ఏమిటో తెలుసా? వారి జీవితాన్ని నాశనం చేసుకోవడం ఎలా అని వెతుకుతూ ఉన్నారు. స్నేహం వల్ల నాశనం చేసుకోవడం ఎలా అని వెతుకుతూ ఉన్నారు. వారి జీవితాన్ని వారే చేతులారా నాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ జనరేషన్ లో. అది కూడా స్నేహం చేసి మరి, స్నేహితుడిని వెతికి స్నేహం అనేది చేసి మరి వారి జీవితాలని వారే నాశనం చేసుకుంటున్నారు ఈ జనరేషన్. స్నేహం వల్ల జీవితం నాశనం అయ్యేది ఎలా అని దారి వెతుక్కుంటూ వెళ్తున్నారు చాలా మంది. ఇలాంటి స్నేహాలను చేసి జీవితాలనే నాశనం చేసుకుంటూ ఉన్నారు చాలా మంది. ఇలాంటి స్నేహం అనేది కలలో కూడా ఇలాంటి స్నేహం అనేది నువ్వు చచ్చినా కూడా చెయ్యకు. ఇది గుర్తుంచుకో. నీలో 1000 చెడ్డ అలవాట్లు ఉన్నా సరే దాన్ని మార్చేందుకు ఒక్క మంచి మిత్రుడు, ఒక్క మంచి లక్షణం ఉన్న మిత్రుడు ఉంటే చాలట. ఇది గుర్తుంచుకో మిత్రమా. నీలో 1000 చెడ్డ అలవాట్లు ఉన్నా సరే దాన్ని మార్చేందుకు ఒక్క మంచి లక్షణం ఉన్న మిత్రుడు ఉంటే చాలట. ఇది రాసి పెట్టుకో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ అండ్ కోడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.